నీవే. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నీవే కావాలి, నా యేసయ్యా నీవే రావాలి. యేసయ్యా నీవే కావాలి, నా యేసయ్యా నీవే రావాలి. గగనాల పైన కూర్చున్న మహారాజువు, సముద్రాల పైన నడుచొచ్చు రారాజువు. గగనాల పైన కూర్చున్న మహారాజువు, సముద్రాల పైన నడుచొచ్చు రారాజువు. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా ప్రాణము నీవే. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా ప్రాణము నీవే. నా కాపరి నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నాతో నన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, నీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, నీడనిది ఎడబాయనిది. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే. పైకెత్తుకొనుడి, మహిమ గలరాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ కలిగి ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. నన్ను నీ సత్యమును నరసింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెడుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను
నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడను నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కి తిని. నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కి తిని. అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని. అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి. అంతరంగా హృదయ వేదనతో దేవుని పిలుద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. ఉన్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే. 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. చాలండి. దేవుని ప్రియమైన దేవుని ప్రియులరా, ఇక్కడ మనం యోనా అనేటువంటి ఒక దేవుని దాసుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఓసారి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. నీవు నెనెవే పట్టణానికి వెళ్ళాలి. నెనెవే పట్టణానికి వెళ్ళి అక్కడున్న ప్రజలకి శుభవార్త తెలియజేయాలి. ఆ ప్రజలున్న పరిస్థితిని వారికి గుర్తు చేయాలి. ఎందుకంటే ఆ ప్రజల యొక్క ఘోరమైన స్థితి
పాపపు స్థితి నా దృష్టికి వచ్చింది. నేను ఆ జనాంగం మీదకి ఉగ్రతను పంపించబోతున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పి చూశాను, కానీ వాళ్ళు వినలేదు. చాలాసార్లు అనేక మంది ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా చెప్పాను, కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి ఈసారి ఫైనల్గా నువ్వు వెళ్ళి వారికి చెప్పాలి. వారు మారు మనసు పొంది వారి పాపాలు ఒప్పుకొని వారు మరలా మనసు మార్చుకొని మంచిగా బ్రతికితే వారికి ఒక అవకాశం ఇస్తాను అని దేవుడు యోనా గారికి చెప్పారు. కానీ యోనా యొక్క మనసు ఏంటంటే, వారికి చెప్పినా వాళ్ళు విననటువంటి ప్రజలు. వాళ్ళు వినరు. ఎంత కర్కశంగా మారిపోయారంటే, దేవుని వాక్యాన్ని అన్నా దేవుని సన్నిధన్నా పెడశవున పెట్టేశారు. దేవుని పిల్లరా, ఈరోజు నా వాక్యం ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది అంటే 120,000 మంది. ఎంతమంది అండి? 120,000 మంది జనాభాతో నిండినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. మనకున్న ఒక పిల్లల్ని మనం శిక్షించాలంటే మనకు చేతులు రావు. వస్తాయంటారా? పొద్దున నేను మాట వరుసకి మా చిన్న పాపతో అన్నాను, ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే అలా కొంచెం జ్ఞానం ఉంటుంది మనకు. ఇప్పుడున్న అప్డేట్ అట్టయ్యారు మనుషులు, ఇప్పుడు అప్డేట్ అయ్యారు చెప్పడానికి. మా పాపతో ఏం చెప్పినంటే, అమ్మ నాకు తెలవకుండా నువ్వేం తీసుకోవద్దని చెప్పిన. నాకు తెలవకుండా ఏం తీసుకోవద్దు, పైసల విషయం కానీ ఇంకేదన్నా కానీ అని నేను చెప్తుంటే మా పాప ఏమంటో తెలిసిన, నాకు తెలవకుండా నువ్వు నన్ను కొట్టవద్దు. ఏందండి? నాకు తెలవకుండా నువ్వు నన్ను కొట్టవద్దు. మీరు గమనించండి, మనం కొట్టే ప్రతిసారి వాళ్ళు కొట్టమంటారా వద్దంటారా? అంటే ఆ ఆన్సర్ ఏమొచ్చింది? నాకు తెలవకుండా, నాకు చెప్పకుండా. అంటే ఇప్పుడున్న వర్షన్, ఆనాడున్న ప్రజలు కూడా ఎంత భయంకరంగా మారిపోయారంటే, సేవకుడు ఏదన్నా చెప్పితే వెంటనే అతనికి వేరొక ప్రత్యుత్తరాన్ని ఇవ్వడం, ఎదిరించి మాట్లాడడం, అస్సలు భయం లేకుండా పోయారు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. సైతాన్ గాడు చేసే పనులు ఏంటంటే, మనిషిని చెడగొట్టే పని చేస్తూ ఉంటాడు, పాడు చేసే పనులన్నీ చేస్తూ ఉంటాడు. దీని వెనకలో ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యాన్ని మనం కనిపెట్టగలిగితే మన బ్రతికేందో మన విలువేందో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రణాళిక చొప్పున మనందరికీ కూడా ఒక జీవితాన్ని ప్రసాదించారు, ఆయుష్నిచ్చారు, మనకు కావలసిన అన్నిటిని సమకూర్చారు. మంచిగా బ్రతకండి, హ్యాపీగా ఉండండి, అవునా, నా చిత్తాన్ని జరిగించండి. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడడం, మంచి చెడ్డలు చెప్పడం, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. ఒక పక్కన అపవాది ఏం చేస్తుందో తెలిసిన, నువ్వు ఎక్కువ కాలం బతకొద్దు, నువ్వు ఆరోగ్యంగా ఉండొద్దు, నువ్వు క్షేమకరం కలిగి జీవించొద్దు అని చెప్పి అపవాది మనిషిని ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తూ ఉండు. ఇగో ఈ మందు తాగు, ఈ గుట్కాలు తిను, ఈ జోడబాయిలు తిను, ఈ సిగరెట్లు తాగు, ఏమండి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకో, ఇదిగో ఒకరి మీద గొడవకు పో, లేకపోతే ఈ దొంగతనం చేయి, అవునా, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకో. ఎందుకని? నువ్వు దబ్బున చావచ్చు. అట్ట చేస్తే నీ జీవితం దబ్బున ముగియాలంటే, నువ్వు దబ్బున చావాలంటే, నువ్వు సచ్చి నరకాన్ని పోవాలంటే సైతాన్ ఏం చేస్తుందంటే మనుషులని పాడు చేసే వైపుగా మళ్ళిస్తుంది, పాడు చేసే వైపుగా ఆలోచనలు పుట్టిస్తుంది, పాడు చేసే వైపుగా మనుషులన్నట్టు తీసుకెళ్తుంది అది. కానీ దేవుని ప్రణాళిక ఏంది? నా పిల్లలు వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా బతకాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, వారు సుఖజీవనం చేయాలి, అవును, వారి కుటుంబాలుగా మేలుకరంగా జీవించాలని దేవుడు ఒక పక్కన ఉద్దేశం కలిగి ఉంటే, సైతాన్ గాడు ఇంకో పక్కన ప్రజలని పాడు చేస్తూ ఉన్నాడు. ఈ నినవే పట్టణం కూడా ఎట్లా మారిపోయిందంటే, వాళ్ళు దేవుని ప్రజలే, దేవుని ఎరిగిన ప్రజలే, కానీ దేవుని భయము లేని ప్రజలు. పక్క వాళ్ళు చేయకండి, చెప్పండి. ఏమి లేదు వారికి? దేవుని భయము లేదు, పూర్తిగా లేదు. హద్దులు మీరిపోయారు, వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు షరతులు అన్నిటిని మీరిపోయారు, వీడి జీవితానికి అలవాటు అయిపోయారు, పాప సంబంధమైన రహస్యాలకి వాళ్ళు లోనైపోయారు. కనుక ఆ పట్టణం విషయంలో దేవుడు
బహుగా దుఃఖపడ్డాడు. అంటాడు ఆ పట్టణం యొక్క స్థితి ఓర్వదగినదై ఉన్నది. ఒకసారి మీరు గమనించండి సార్, మొదటి వచనం నుంచి ఒకసారి రిపీట్ చేయండి. వాక్కు చూడండి అందరు బైబిల్ చూడండి. యెహోవా వాక్కు అమితమై కుమారుడైన అమితాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. యోనాను బట్టి ఆ పడవకి ఏమొచ్చిందంటే కీడు జరుగుతుంది. కీడు జరుగుతూ ఉంది ఆ పడవకి. ఎందుకంటే వారు కొన్ని ఆశయాలు పెట్టుకొని ఉన్నారు, వారు కొన్ని లక్ష్యాలు పెట్టుకొని వారి వ్యాపార నిమిత్తం వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. కానీ ఈ మధ్యలో ఏమైంది, పరిస్థితి అంతా తారుమారైపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు సంబంధించినటువంటి దేవతలకు దేవుళ్ళు మొక్కుతురు, కానీ ఎక్కడ ఏమీ ఆగుతలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం ఆలోచన చేసినంటే చిట్టీలన్నీ వేసి మనం తేల్చుకుందాం చూద్దామని చెప్పేసి చిట్టీలు రాసేస్తే ఎవరి పేరు వచ్చింది, యోనా పేరు వచ్చింది. ఒరే ఇందాకలా ఏదో తెల్ల బట్టలు వేసుకున్నాడు, కట్టుకొని అవునా జర దీన ముఖం పెట్టుకొని జర ఏడుపు ముఖం పెట్టుకొని ఎక్కిండు, అసలు ఆడాడుండో దోలాడరా అని చెప్పారు. చిట్టు వచ్చింది ఆయన పేరు మీదనే. దోలాడితే పోయి మనోడు కింద శుభ్రంగా గాఢ నిద్రపోతుంది. ఏం ఆర్వాటం లేదు. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. ఏం బాధ లేదు, ఏ చింత లేదు. ఏమండి కుటుంబం గురించి కానీ, సంసారం గురించి కానీ, వాళ్ళ ఇంటి వారి గురించి కానీ, సంఘం గురించి కానీ ఏ బాధ లేదు. హాయిగా పండుకుంటుండు. బయటనేమో పరిస్థితులు అల్లకల్లం అయిపోయింది. ఎన్ని గంటల నుంచి ప్రారంభమైందో ఆ పరిస్థితి. పడవ కిందికన్నా పైకన్నా ఎత్తేసినా అవునా అటన్నా ఇటన్నా ఎటన్నా సరే మనోడు మంచి నిద్రలో ఉండు. కొంతమందికి సోయి ఉండదు. ఏమన్నా చెప్పండి, ఒక సామెత ఉంటుంది, ఇంట్లో దొంగలు పడి తోసుకొని పోయినా కూడా లేవరంట. హల్లెలూయా. ఓ సామెత ఉంటుంది. ఏం సామెత అది? దొంగలు పడి 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అంట. 6 నెలలకు లేచినమాట అయ్యగారు. సోదరం చెప్పరు గెట్టుకోసారి. దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా చాలామంది వారి ద్వారా కీడే జరిగింది. చెప్తారా? యేసుప్రభు శిష్యులలో ఒక శిష్యుడు, ఏం పేరు అతని పేరు? ఇస్కరియోతు యూదా. అతని వల్ల ఏం జరిగింది? కీడే జరిగింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభుని ఏం చేసుకుండు? అమ్మేసుకుండు. డబ్బుల కోసం అమ్మేసుకుండు, తన యొక్క సుఖభోగాల కోసం అమ్మేసుకుండు. ఒకసారి మనం కూడా మన భక్తిని ఏం చేస్తున్నాం అంటే అమ్మేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఒక ఆయన ద్వారా మేలు జరిగింది. ఎవరు చెప్తారా? ఇంటికంతా మేలు జరిగింది. ఎవరండి? నోవాహు. నోవాహు ద్వారా ఏం జరిగింది? దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ఇంటి రక్షణ కోసమై నువ్వు ఓడను కట్టుకో. స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. ఏం కట్టుకో అన్నాడు? ఓడను కట్టుకో అన్నాడు. దేవుని మాట ఈయన ఓడ కట్టుకుని కనుక తానును తన ఇంటి వారందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. స్తోత్రం చేద్దామా గట్టుకోసారి. మనకు మనమే ఈ అన్వేషణ చేసుకోవాలి, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. నా ద్వారా నా ఇంటికి కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా? ఏమండి, యోనాను బట్టి ఆ పడవకు కీడు జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 2వ వచనం చదవండి. 64 2వ వచనం. కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటుంది ఇక్కడ? కీడు చేసేవారి కుట్రల నుండి నన్ను దాచుము. చూడండి, ఎంతోమంది పొంచి ఉంటారు మన కోసం కీడు చేయాలని, కీడు తలపెట్టాలని, కీడులో పడేయాలని. దేవుని బిడ్డలారా, కనుక మనం ఆ విషయమై దేవునికి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఇంకో మాట గమనించండి. మరి రోమపత్రిక 7వ అధ్యాయం 21వ వచనం సాక్ష్యం ఏంటంటే, నేను మేలు చేద్దాం అనుకుంటున్నా, అందరికీ ఏం చేద్దాం అనుకుంటున్నా? అందరికీ మేలు చేయాలన్న మనసే నాకుంది, కానీ నాకేం జరుగుతుంది? కీడు జరుగుతుంది. హలో, సోదరం చెప్పండి గట్టికోసారి. మీకు చెప్పాను ఈ విషయం. అదే మంచిగున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేరు. సోదరం చెప్పండి గట్టికోసారి. మంచి బట్టలు వేస్తే చూసి ఓర్చుకోలేరు.
మంచి ఇల్లు కడితే ఓర్చుకోలేరు, మంచి వాహనాలు ఉంటే ఓర్చుకోలేరు. వాళ్ళకున్న వరం అట్లాంటిది. స్తోత్రం చెప్పి పెట్టుకోసారి. ఈ తేలుకుండా ఉన్న వరం ఏంది? కుట్టే వరం ఉంది దానికి, దేవుడు పెట్టిన దానికి. అదన్నది చాచా ఇక ప్రాణాలు పోతుంటే నిన్నేడ చంపుతా, అయినా నిన్ను గుడితే నీతో పాటు నేను చావనా, నేను కూడా చస్తా కదా అని చెప్పి రెండు మాట్లాడుకొని చక్కగా తేలిపోయి కప్ప మీద కూర్చొని ఆ వాగులో ప్రయాణం చేస్తూ తేలిక అది ఏమంటుంది? టింగి 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 అంటే ఇసం ఏముంటుంది అలా? ఇసం ఉంటుంది. అసలు ఇక ఎట్లా ఉందంటే దాని పానం కుట్టాలి 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 అంటుంది. కానీ కుడితే ఏమవుతుంది? అది చేస్తుంది, ఇది చేస్తుంది. సోదరం చెప్పండి ఒకసారి. అయినప్పటికీ అది దాని యొక్క చెప్పాను కదా నేను, ఆశా నిగ్రహం ఏదంటే అది ఆశా నిగ్రహాన్ని కోల్పోయి ఏం చేసిందంటే కప్పనొక ఏటేసేసింది. వేసేవారికి అబ్బా నేను అనుకున్నదే జరిగింది. కొట్టనా నేను, ఎందుకే నన్ను గుట్టినావు, ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా చేస్తున్నావు కదా అంటే అదంటది సచ్చినా పర్వాలేదు, నా నైజాన్ని మాత్రం నేను వదులుకోను. స్తోత్రం చెప్పరు గెట్టుకోసారి. కొంతమంది ఎట్లుంటారంటే ప్రియులరా, మాకు కీడు జరిగినా బాధలే కానీ ఎదుటోని మాత్రం మేలు జరగద్దు. స్తోత్రం చెప్పరు గెట్టుకోసారి. అందుకే పౌలు గారు అంటారు, నేను అందరికీ మేలు చేయాలన్నటువంటి మనసు నాకుంది కానీ నాకేం జరుగుతుంది? కీడే జరుగుతుంది. కొన్ని కుటుంబాలలో ఇదే ఎదురవుతుంది. భార్య విషయంలో, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ మేలు జరగాలి, మేలుకరంగా ఉండాలని ఆశపడతాం కానీ మళ్ళీ ఏం జరుగుతుంది? వాళ్ళకి కీడే జరుగుతుంది. కనుక ఆయన దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుని బిడ్డలారా, కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం తొందరగా. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధించడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో బాగా శోధన వచ్చిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఏం మాట్లాడతలేరు? నా 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 ఏ వారం ఆ వారం మర్చిపోతారు కాదు, దించుకొని వస్తారు ఆ వాక్యాన్ని. ఈడ దించిపోతారు. అయింది బయట బాగున్న వాక్యాన్ని అంతా ఈడ దించి ఎంటీగా పోయి మళ్ళీ వస్తారు. ఇట్లా ఏంది? నేను పాట పాడినా కూడా మీకు అర్థం కావట్లేదా? బాగా శోధించబడ్డ వ్యక్తి ఎవరు? మనకు శోధన రాగానే మనం ఏమనుకుంటూ తెలిసిన, దేవుడే ఇచ్చిండేమో ఇది, దేవుడే చేసిండేమో ఇది. బైబిల్ అదే చెప్తుంది. అక్కడ తాను ఎవరిని శోధింపడు. స్తోత్రం. మళ్ళీ ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఎవడన్నా శోధించబడితే దేవుని వలనే కలిగిందని మనం అనుకోకూడదు. అలా. ఎందుకంటే ఆయన మనల్ని శోధించాలి, శ్రమ పెట్టాలి, బాధ పెట్టాలి, దుఃఖపరచాలి, ఇవన్నీ లేవు ఆయన మనసులో. దేవుని మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి చెప్తామ్మా. దేవుడు కాకపోతే పరీక్షిస్తాడు. ఏమిస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్ష వేరు, శోధన వేరు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సాతానేమో శోధిస్తాడు, ఆయన పేరే శోధకుడు. ఏం పేరంట? ఈ శోధకుడు అని రాయబడుతుంది లూకా సువార్తలో. వాడు యేసు ప్రభునే శోధించుండు వచ్చి. ఏమాడు? యేసు ప్రభు రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినంటాడు. కొంతమంది శోధించే వాళ్ళు మన పక్కనే ఉంటారు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్షలో ఎవరికి కీడు జరగదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు అబ్రహాము కుమారుని ఏమన్నాడు? నా కొరకు బలి అన్నాడు. కానీ బలి కోరిండా? కోరలే. నిన్ను బట్టి నన్ను ప్రేమిస్తున్నావని దేవుడు అతన్ని గుర్తెరిగాడు. అందుకే శోధనకి పరీక్షకి చాలా తేడా ఉంటుంది. పరీక్ష దేవుని ద్వారా జరుగుతుంది, శోధన సాతాను ద్వారా జరుగుతుంది. ఈ విషయాలు మనము క్లియర్గా ఉండాలి. మన ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తా అంటుండు, దేవుడు నన్ను శోధించుడు, నాకు అట్ట చేసిన ఇటు చేసిన. అసలు కరెక్ట్ కాదు అది. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళకి వాక్యం తెలవదు. దేవుని స్తోత్రం. హల్లో చెప్తామా గెట్టుకోసారి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చూడండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. 37వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు చదవాలి.
కోపము మానము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. అది కీడికే కారణం. ఒక నిమిషం ఆగండి. దేవుని స్తోత్రం. కీడు జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అధికమైన కోపం. ఈ కోపంలో కొంతమంది ఏం మాట్లాడుతారో కూడా అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఎట్లా మాట్లాడుతారో కూడా అర్థం కాదు. ఈ కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, అవసరమైతే తమ్మును తామే శపించుకుంటారు. హలో, మీకు అర్థమైందా? పిల్లలను కూడా శపిస్తారు. బాగా కోపం వచ్చిందనుకో, తల్లి ఏమంటుంది, నువ్వు పాడుగాని ఎడు చచ్చినవే. ఏందంట, ఎటు చచ్చినవే. ఏడ చచ్చిండు వాడు కోపం మీద. వీళ్ళే చంపుతారు, వీళ్ళే సమాధులు చేస్తారు. కోపం మనిషి నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. కోపము మానాలి. పక్కల శేఖాన్ని చెప్పండి. అవునా? నీకు అల్ల టాలెంట్ ఉందా? ఎలా టాలెంట్ ఉంది? కోపపడేది అంటే టాలెంట్ అని, టాలెంట్ పర్సన్వా? నీకున్న తలాంత అదా? చిటికి మాటి కోపడుతూ ఉంటారు కొంతమంది. కొంతమందికి ఏమో కోపమే నివాసం చేస్తుంది. వాళ్ళ ఇంటి పేరే కోపం. ఎడదండి, హలో మాట్లాడరు, సైలెంట్ అయిపోయారు. కోపాన్ని వదిలిపెడితేనే మనకు క్షేమం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అందుకే పౌలు గారు ఏమంటారు తెలిసిన, కోపపడుడి కానీ ఇది పాస్టర్ ఇందాకనే కోపం వద్దన్నాం, మళ్ళా పర్మిషన్ ఇచ్చినామంటావా ఏంది? కోపంలో పాపము లేని కోపం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లు చేద్దామా గట్టికోసారి. ఇప్పుడు వీళ్ళు చెప్తే లేదనుకో, నేను కోపపడాలని వద్దా? అంతేగాని ఇంకేమైనా ఎగస్ట్రాలు అనడానికి నాకు అధికారము లేదు. మీరు కూడా మీ పిల్లల మీద ఏం పడాలి? కోపపడాలి. భర్త భార్య మీద ఏం పడతాడు? అధికారం ఉంది భార్య మీద, భర్తకి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. భార్యను గద్దించడానికి ఏముంది? అధికారం ఉంది. కానీ అది ఆడదాకుందంటే హద్దుతో మీరినది, హద్దు మీరకుండా కోపపడేది ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇటు కోపం ఇటు కోపం, రెండు కోపాలైనవి. ఇటు కోపం ఇటు కోపం, మధ్యలో ఏమవుతుంది అంటే పాపం అవుతుంది. ఏమవుతుంది? ఇటు కోపం ఇటు కోపం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. భర్త పాపం బయట పోరాడి పనిచేసి ఆ టెన్షన్ ఈ టెన్షన్ పెట్టుకొని ఒత్తిడి మీద వస్తాడు. వచ్చినప్పుడు భార్య గమనించి ఏం చేయాలా? బాగా వీటి మీద ఉన్నోన్ని జర సలవ చేయాలి. దేవుని స్తోత్రం. సలవ చేయాలంటే ఇంత మజ్జిగో నీలో ఇచ్చి కూర్చోవని మర్యాద చేయాలి. భార్య కూడా ఒకసారి ఇంట్లో పిల్లల విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో ఆమె కూడా రగులుతుంటుంది. అప్పుడు భర్త కూడా గమనించి ఏం చేయాలి? ఆమెను ధైర్యపరచాలి, ఓదార్చాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. రెండు చేతులు పైకెత్తి. నేను చెప్పేది ఒకటే శాస్త్రం మీకు. ఏమంటే భార్య అరిచినప్పుడు భర్త సైలెంట్ కావాలి. భార్య అరిచినప్పుడు భర్త సైలెంట్ కావాలి. భర్త అరిచినప్పుడు అప్పుడు అసలు గొడవలే కావు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. రెండు చేతులు పైకెత్తి. ఒక అక్క అంటది, ఊర్లని ఒర్లి ఆయన ఊకుంటాడు. ఎవరికి ఒర్లి ఆయనే ఊకుంటాడు. ఎందుక నేను మాట్లాడే ఆయనకు అలవాటే. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అట్లా అర్థం చేసుకుంటే ఎక్కడ కూడా ఏ పాపము ఉండదు. అందుకని ఆగ్రహాన్ని విడిచిపెట్టండి, కోపాన్ని మానండి. ఎందుకంటే అది కీడుకు దారి తీస్తుంది. స్తోత్రం చేద్దామా గట్టికోసారి. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. అంటే యోన యొక్క జీవితంలో యోన ఆ పడవకి, ఆ ప్రజలకి కీడుకరంగా జీవిస్తున్నాడు. రెండోది గమనిస్తే ఆ పడవలో అందరూ కూడా ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తారు. మీరు చదవండి, అదే యోనా గ్రంథం 1:8 వచనం. దీన్ని వెంటనే పట్టుకోవాలి మీరు. కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో ఆగండి. ఆ పడవలకు ఎక్కిన వాళ్ళు మొత్తం కూడా ఎవరంటే వ్యాపారస్తులు ఎక్కిరు. హలో, వాళ్ళ దగ్గర సరుకులు ఉన్నాయి. స్తోత్రం చెప్పారు గట్టికోసారి. పక్కోళ్ళకి చెప్పండి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? సరుకులు ఉన్నాయి. ఏమున్నాయో చూద్దాం దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 23వ వచనం. 107 కీర్తనలు 107
23వ వచనం. ఓడలెక్కి ఆ, సముద్ర ప్రయాణం చేయువారు, ఆ. మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు. ఏం చేస్తారంట వాళ్ళు? వ్యాపారాలు చేసుకుంటారంట. ఆ ఓడకి ఎక్కేటోళ్ళే వ్యాపారం చేసుకుంటోళ్ళు. ఆది కాండము 34వ అధ్యాయం 10వ వచనం. 34వ అధ్యాయం 10వ వచనం. ఆది కాండము 34వ అధ్యాయం 10వ వచనం. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఇంకో చోట ఏముంటుందంటే అందులో కంట బంగారం, వెండి, ఏమండి కొన్ని వస్తువులు, కొన్ని పక్షులు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటారంట. మరి అయ్యగారు ఎక్కిన కానీ ఈ అయ్యగారి దగ్గర ఏమీ లేదు. సోదరం చెప్పండి గట్టికోసారి. ఇందులో వ్యాపారాలు చేస్తారు ఎంతమంది? వ్యాపారం అంటే ఏదో పని, అంతేగా, ఓ పని, పర్మనెంట్ పని. ఏను ఇది వ్యాపారమే అయ్యగారు, వాళ్ళ వ్యాపారం అది. దేవుని స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఇంకా పురుషులు వ్యాపారం, సొంత బిజినెస్. ఓకే, రైట్. అంటే వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఏముండాలా? సరుకులు ఉండాలా. మరి యోన దగ్గర ఉన్నాయా సరుకులు? సోదరం చెప్పండి గట్టికోసారి. మరి సంఘానికి వచ్చే వాళ్ళ దగ్గర కూడా ఏముండాలి చెప్పండి? సరుకులు ఉండాలా. ఏంటి ఆ సరుకులు? ఏదన్నా ఒకటి ఉండాలి. ప్రార్థన వరము, లేకపోతే అవునా ఆ భాషల వరము, అవునా పరిచయం చేసే వరము, ఏదో ఒక సరుకు నీ దగ్గర ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. ఏదో ఒక తలాంతు నీ దగ్గర ఉండాలా. అవునా, మనం సరుకు గల వ్యక్తులుగా ఉండాలి కానీ ఎంటీ వ్యక్తులుగా మనము ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మనం ఎంటీ వ్యక్తులుగా ఉంటే మనకు క్షేమం ఉండదు, సంఘానికి కూడా క్షేమము ఉండదు. ఏదో ఒక తలాంతు ఉండాలి మనకు, ఏదో ఒక కృపను కలిగి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి చెప్తామా? దేవుని బిడ్డలారా, మూడోదిగా ఏమాడుతున్నారంటే నువ్వెక్కడ నుండి వచ్చితివో, ఎక్కడ నుండి వచ్చితో. ఇది మనం మర్చిపోవద్దు. మీరు యాడ్ నుంచి వచ్చారా? అందరూ మర్చిపోయారా? ఆయనగా బస్ ఎక్కి ఏం చెప్తారానికి? యాడికి అంటాడు ఆడు. అప్పుడు ఏం చెప్తావు? ఆడుకో కానీ కొట్టరాదు నువ్వు. డ్రైవర్ సాబ్ బండి అప్, మెటల్ కేసుని కింద దింపుదాం. ఇప్పుడు కండక్టర్ చెప్పాలన్నా వద్దాం మనం? మరి మీరు సపోర్ట్ చేరింది, యా నుంచి వచ్చినట్టు సపోర్ట్ చేరింది. ఆహా, నా పేరు పెట్టి అడగలే కాబట్టి చెప్పండి అమ్మా, యా నుంచి వచ్చారు? మీ ఊర్లోకి ఎట్టే చెప్పండి, పర్లేదు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కాదు, ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చారో మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం పిల్లరా. యెషయా కాదు, హోషేయ. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే, నిన్ను స్నేహించిన వాడను నేనే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అంటుండు దేవుడు ఇక్కడ. స్తోత్రం చేద్దామా గట్టికోసారి. అంటే ప్రభు మనం ఏ స్థితిలో నుంచి వచ్చినామంటే కాలిన అరణ్యంలో, అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోండు. స్తోత్రం చేద్దామా గట్టికోసారి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. అవురా నీ చాటు నన్ను దాచినందున, అవురా నీ చాటు నన్ను దాచినందున, నీకేనా స్తోత్రార్పణలు, నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. పాడదాం. నా యేసయ్యా నీ దివ్య ప్రేమ, అది ఏ నీ కాంక్ష, నీకేనా. సౌండ్ తగ్గింది మళ్ళీ. ఆడోళ్ళు
నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం. సౌండ్ తగ్గింది, మళ్ళా బలం తక్కువైతుందా? కొట్టాలి. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. నేను మాట చెప్తాను సేవకునిగా, మీరు ఏ స్థితి నుంచి వచ్చిర్రో మీరు ఎప్పుడు మర్చిపోకపోతే, మీ మునుపటి స్థితి ఏందో మీరు పక్కోళ్ళకు సాక్ష్యం ఇస్తుంటే, నా దేవుడు ఇంకా మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మనం చెప్పుకోవాలి మన పక్కోళ్ళకి, అవునా, నా దీన స్థితిలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుండు, నా కష్టకాలంలో దేవుడు నన్ను ఆదుకుండు, నా శ్రమలో, నా శోధనలో, నా వేదనలో, నా కన్నీటి యొక్క ప్రయాణంలో దేవుడు నాకు సహాయం చేసిండని మనం ఇతరులకు సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పుకెట్టుకోసారి 2 చేతులు పైకెత్తి చెబుతామా. ఎప్పుడైతే కృతజ్ఞత మనసు కలిగి ఉంటావో నా దేవుడు నిన్ను ఇంకా వర్ధిల్ల చేయడానికి ఆశపడతాడు. స్తోత్రం చేద్దామా గట్టుకోసారి. హల్లెలూయా. దావీదంట ప్రతిరోజు ఆయన కట్టుకున్న బిల్డింగులో ఒక గది కట్టాడంట, ప్రార్థన గది. ఎంతమందికి ఆశ ఉంది? మంచి ఇల్లు కట్టుకోవాలి, అందులో ఒక ప్రార్థన గది కట్టుకోవాలి. నువ్వు మొదట దేవుని ఇల్లు ప్లాన్ చేస్తే దేవుడు నీ ఇల్లు ప్లాన్ చేస్తాడు. ఆమేన్. స్తోత్రం చేద్దాం గట్టుకోసారి. అవునా? ఫస్ట్ ఎవరి స్థానం ఇవ్వాలి? మనం దేవునికి స్థానాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. దావీదు తన కట్టిన ఇంట్లో ఒక గది కట్టుకున్నాడు. ఆ గది ఏంటంటే ప్రార్థన మాత్రం ఉంటుంది, అక్కడిగా ఇంకేం ఉండదు. ఆ గదిలో ఏం చేసినా తెలిసిన, ఆయన వాడిన చెప్పులు, ఆయన వాడిన కర్ర, ఏమండి, ఆయన వాడిన కొన్ని వస్తువులని ఆ గదిలో పెట్టుకున్నాడు. ఆ గదిలోకి పోయిన వెంటనే ఏం చేస్తాడో తెలిసిన, ఆ వస్తువులను చూసుకొని వాటిని కొంచెం ఆలోచన చేసి ఇక ప్రార్థనలో కూర్చుంటాడు. ఇక ఆయన అంటాడు, ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నవాడిని నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చినావు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి, గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను ఆడి తీసుకొచ్చినావు, సింహాసనం దిశగా తీసుకొచ్చినావు, ఎన్నికలేని వాడిని నన్ను గొప్ప జనంగా మార్చినవని ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దావీదును అంచెలంచెలుగా ఏం చేసిండు? ఆశీర్వదించండు. స్తోత్రం చేద్దాము గట్టికోసారి. మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ మీ కుడి చేయి పైకెత్తుతారా? మీ అందరికి ఇల్లులు కావాలా? ఉందా? నీకుందా? ఏరా నువ్వేరా అమాయకంగా అడవిలో దొరికిన లేక చూస్తావేంద్రా? అందరికి మంచి ఇల్లు ఉందమ్మా. ఓహో, ఇట్లా అలా చూస్తుర్రా మీరు? ఏమి ఇల్లు అయ్యగారు, తినడానికి వెళ్తలేదు. ఇప్పుడు గవర్నమెంట్ 5 లక్షలు పెట్టి ఇల్లు పెట్టినా కట్టుకునే స్థితి లేదు అట్ట అనుకుంటారా మీరు? నేను అంటాను, గవర్నమెంట్ యొక్క సామర్థ్యతను బట్టి, మీ యొక్క సామర్థ్యతను బట్టి కాదు, దేవుడు ఇవ్వదలుచుకుంటే మీ సామర్థ్యతను అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ ఉంటే చాలు మనకు. ఆమె చెప్తాం గట్టుకోసారి. మంచి ఇల్లు కట్టాలి, అందులో దేవునికి ఒక గదిని ఏర్పాటు చేయాలి. దేనికోసం అంటే ప్రార్థన గది. ఆమె చెప్తామా గట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా? 2 చేతులు పైకెత్తి చెప్తామా? మన మునుపటి స్థితిని మనం మర్చిపోవద్దు ఎప్పుడైనా సరే. అందుకే అడుగుతురు, నీవు ఎక్కడ నుండి వచ్చితివి? దేవుని స్తోత్రం. యేసుప్రభు అంటాడు, నేను ఎక్కడి నుంచి వచ్చితును నేను ఎరుగుదును కనుక మరలా నేను అక్కడికి వెళ్ళిపోదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? మళ్ళా కూర్చొని రేస్ అయింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఆ కొంతమంది అంటారు, తల్లి గర్భం నుంచి వచ్చినామండి. ఆ నుంచి వచ్చారంట, తల్లి గర్భం నుంచి వచ్చామండే. నేనంటాను, ఆ తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చావని మళ్ళీ అడుగుతున్నాను నేను. అది గుర్తుండాలి మనకు. దేవుని స్తోత్రం. ఎక్కడ నుండి వచ్చాము, ఎక్కడికి తిరిగి వెళ్ళేమో, ఎక్కడ నుండి వచ్చాము, ఎక్కడికి తిరిగి వెళ్ళేమో తెలిసిపోయింది మాకు యేసయ్యా, మాకందరికీ దేవుడవని పాడాలి. తెలిసిపోయింది మాకు
తల్లి గర్భము చేశావు, నన్ను 9 నెలలు దాచావు. తల్లి గర్భము చేశావు, మమ్ము 9 నెలలు దాచావు. నాది రైట్. నీదు దృష్టి మరిపించావు, నోటి మాట మూసేశావు. పరలోకం గుర్తే రాదు ఓ యేసయ్యా, నీ చిత్తము నేను మరచిపోతి. ఓ పరలోకం గుర్తే రాదు, ఓ యేసయ్యా, నీ చిత్తము నేను మరచిపోతి నా యేసయ్యా. ఎక్కడ నుండి వచ్చాను, ఎక్కడికి తిరిగెళ్ళేను. ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి తిరిగెళ్ళేమో. దేవుడు లేడని అన్నాను, ఈ లోకము దేవుడని మొక్కాను. దేవుడు లేడని అన్నాను, ఈ లోకం దేవుడని మొక్కాను. ఎన్నో చేసి తిని ఓ యేసయ్యా, నా పాపము మూలము సచ్చిన వాడను నా యేసయ్యా. నేను పాపములెన్నో చేసి తిని ఓ యేసయ్యా, నా పాపము మూలము సచ్చిన వాడను. హల్లెలూయా. ఏందంట, మనం ఏ స్థితిలో నుంచి వచ్చినామో మనం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. అవునా, మనం మర్చిపోవద్దు, ఎప్పుడైనా మర్చిపోవద్దు మన స్థితిని. బైబిల్లో ఒక ఆమె ఉంది, వస్తి. ఆమె బహుగా గర్వించింది. ఆమె స్థాయి మారినాక బహుగా గర్వించింది. అబ్రాహాం చేసుకున్న ఎవరు, 2వ మ్యారేజ్ ఆగరు. ఆమె కూడా గర్భఫలం అందగానే పని మనిషి, ఆమె పని మనిషిని చేసుకున్న అబ్రాహాం. ఆమెకి ఎప్పుడైతే గర్భం అందిందో తన యజమానురాలైన శారా మీద గర్వించింది. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. చాలామంది గర్వించి పడిపోయారు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, నాశనానికి ముందు గర్వం నడుచును అని. తను అస్సలు రానియద్దు, మన దగ్గర దరిదాపులు కూడా రానియద్దు. అందుకని యేసుప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. గర్వం కీడికే దారితీస్తుంది కానీ మేలుకు కాదు. స్తోత్రం చేద్దామా గిట్టుకోసారి. ఇంకోటి ఏమన్నాడంటే, నీ దేశం ఏది? ఒక ప్రశ్న ఏం వేశారండి వాళ్ళు వేశారు ఈ ప్రశ్నలన్నీ యోనా గారిని. నీ దేశం ఏది? ఏ దేశం అండి మంది? మాట్లాడరేందమ్మా. నీ దేశం ఏ దేశం? నువ్వు ఏ దేశానికి పోవాలన్నా, ఈ దేశం విడిచి వేరే దేశాలకు పోవాలన్నా నీ దేశానికి సంబంధించిన కార్డు ఉండాలి. ఎంతమందికి ఆధార్ కార్డు ఉంది? ఉన్నదా? దాని మీద లాస్ట్కి ఇండియా అని ఉంటుంది. మీకు చదువురాదేం, పురుషులు ఉన్నదా లేదా? ఏమనుంది? ఇండియా. మన దేశాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. మన దేశం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? దేశం కోసం ఏం చేయాలి? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అంటే అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న నాయకుల కోసం, అధికారుల కోసం, ఏమండి, ఉద్యోగస్తుల కోసం, వ్యాపారవేత్తల కోసం, అవునా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కూలోడు మొదలుకొని, ఏమండి, దీన స్థితిలో ఉన్న సంపన్న స్థితిలో అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనకు దేవుడు ఇచ్చిన డ్యూటీ ఏంటంటే అది. ఎంతమంది సుఖంగా బతకాలని ఆశపడుతూ, కొంతమంది అంటారు, అయ్యా మాకు సుఖమే లేదయ్యా, ధనం ఉన్నా సుఖం లేదయ్యా, పిల్లలున్నా సుఖం లేవయ్యా, ఆస్తులున్నా సుఖం లేదయ్యా, మంచి ఇల్లున్నా సుఖం లేదయ్యా, సుఖం లేదు అని ఏడుస్తూ ఉంటాం. సుఖం కావాలంటే మొదట మనం ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అది నా సొంత మాటగా తిమోతి పత్రికలో అంటాడు, సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కోసము ప్రార్థన చేయవలెను. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. నేను అక్కడ ఒక లాజిక్ కనిపెట్టాను. ఏడుతో తెలిసిన, ఎవరైతే ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తాడో దేవుడు వాళ్ళని ఎక్కువ రోజులు జీవింపజేస్తాడు. హలో అమ్మ, వినపడుతుందా మీకు? ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ ఆయుష్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ అవసరం దేవునికి. ఆమెను చెప్పు గట్టికోసారి. ఇతరుల కోసం చేయవైతివి, నీ ఇంటి కోసం చేయవైతివి, నీ కోసం ఎందుకు డస్ట్బిన్ నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అందరికాడ ఏముండాలి? అది క్రమం. ఆమెను చెప్పండి గట్టికోసారి. చదువు నాన్న. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారని
విరోధంగా పోరాడు ఆ. శరీరాశలను విసర్జించి శరీరాశలను విసర్జించండి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఆశలు కోరికలు దేనికున్నాయి అంటే శరీరానికి ఉన్నాయి. దేనికున్నాయమ్మా? యమ కోరికలు దీనికి, యమ ఆశలు. మరి ఎప్పుడు పోతాయి అయ్యగారు అంటే సచ్చినాకనే పోతాయి. యమ ఆశలు ఉంటాయి దీనికి, యమ కోరికలు ఉంటాయి. పక్కలో షేకండి చెప్పండి, నీ శరీరం జాగ్రత్త, నీ శరీరం జాగ్రత్త. ఇది యమ ఆశ పడుతుందండి. యమ కోరికలు ఉంటాయి దీనికి, మామూలుగా ఉండవు. ఇది కనపడదు అసలు దీని కోరికలన్నీ. అవునా? మనం లోక సంబంధమైన కోరికలను చంపుకోవాలి. దేవుని స్తోత్రం. లోక సంబంధమైనటువంటి ఆశలు చంపుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 34 మొదటి వచనం చదవండి ఒకసారి త్వరగా, నేను ముగిస్తాను కొద్ది సేపట్లో. లేయా యాకోబునకు కన్నిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చాలు, నేను చెప్తాను, ఇంటికి పోయినా చదువుకోరి. ఆదికాండం 34 గుర్తుపెట్టుకొని చదువుకోండి అమ్మా. ఆదికాండం 34 ఇంటికి పోయినా గుర్తుపెట్టుకొని చదువుకోండి. 12 మంది అన్నల తోడ ఒక్కతే పుట్టింది. 12 మంది పురుషులు అయితే ఒక్కటే కుమార్తె. ఆమె పేరు దీనా. ఏం పేరు అండి? దీనా. చాలా గర్వంగా పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా అమ్మ మాకు కుమార్తె ఉంది మంచిగా అన్నట్టుగా చెప్పుకోవడానికి బాగుంది. అన్నలురు ఎట్టు అడుగడుగున అన్నలు కనిపెడతా ఉంటారు. చెల్లె ఏం చేస్తుందో, ఎడిపోతుందో. ఆమె యవన వయసుకు వచ్చింది. అన్నల కళ్ళు గప్పి, తల్లిదండ్రుల కళ్ళు గప్పి పోకూడని చోటుకు పోయింది ఈ దీన. వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళింది. ఏమైంది తెలిసిన? అన్యుల చేత ఒక రాజు యొక్క కుమారుడు అమ్మాయిని పట్టుకొని చెరిపాడు. తర్వాత చాలా జరిగింది. అమ్మాయిని పాడు చేసిండు. తర్వాత అన్నలు కోపపడడం, వాళ్ళని చంపడం, వాళ్ళ రాజును చంపడం, మళ్ళీ ఆ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, ఇదంతా జరిగింది. ఆమె జీవితాన్ని పాడు చేసుకుంది, నాశనం చేసుకుంది. కారణం ఏంటంటే ఆమె వెళ్ళకూడని చోటికి వెళ్ళింది. దేవుని స్తోత్రం చేద్దామా గట్టికోసారి. దావీదు విషయంలో కూడా అదే జరిగింది కదా. యుద్ధం జరుగుతుంది అక్కడ ఫిలిస్తీన్లతోటి. మనోడు యుద్ధానికి వెళ్ళాలి, కానీ ఆడిపోయిండు, మేడ గది మీదకి పోయిండు. అక్కడేం పని నీకు? అక్కడ సస్తానా బతుకుతానని యుద్ధం జరుగుతుంది, అక్కడ పోరాటం జరుగుతుంది. పోయి మేడ గది మీదకి ఎక్కిండు. ఉరియా భార్య అయిన బెత్షెబాను చూసిండు, ఆశపడ్డాడు, ఆకర్షించబడ్డాడు. ఆమెతో పాపం చేసిండు, సింహాసనాన్ని కోల్పోయిండు, దేవుని కృపను కోల్పోయిండు. దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి కూడా ఉండు, తప్పిపోయిన కుమారుడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఆడు కూడా దూర దేశాలకు వెళ్ళిపోతా. నా ఆస్తి నాకి, నా వాట నాకి. యాడిదిరా నీ వాట? హల్లెలూయా. పారబెట్టినవా, గడ్డపారబెట్టినవా? ఏమండి, ఎప్పుడైనా మా తోటలోకి పోయి కానీ పొలంలోకి పోయి ఏదైనా పని చేసినావా? గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చిందండి. ఏంటంటే ఆ చట్టం 18 ఏళ్ళు నిండగానే వాళ్ళకు స్వతంత్రం వచ్చింది. అంటే అర్థం ఏంది? తల్లిదండ్రులను కొట్టవచ్చు, అమ్మను కొట్టవచ్చు, ఆస్తి అంతా వేసుకొని పోవచ్చు. చూసారు ఎంత బాగుంది ఈ చట్టం? సోదరం చెప్పరు గట్టికోసారి. నేను చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నా, తల్లిదండ్రులు పడే ప్రతి కష్టం కూడా తమ పిల్లల కోసమే. సోదరం చెప్పండి గట్టికోసారి. పిల్లలు దాన్ని గుర్తెరిగితే చాలు. ఆమె 2 చేతులు పైకి ఎత్తి చెప్దామా గట్టికోసారి. నేను ముగిస్తున్నా కానీ జాగ్రత్త చెప్పండి. హల్లెలూయా. చిన్నోడు పోయి ఏం చేసిండు? నేను మాట చెప్పనా, 2 కొడుకులే కానీ పాపం తండ్రికి ఎన్నడూ సుఖం లేదయ్యా. సుఖం లేదు. ఎందుకో తెలిసిన? ఇంట్లో ఉన్నోడు అలుగుతాడు మాటికి చీటికి మాటికి వాడలుగుతాడు. నాకేం వస్తున్నావు, నాకేం చేస్తున్నావు వాడలుగుతాడు. ఈడేమో నాది నాకి నేను పోతాడు. ఆడికి నాది నాకి ఈ వ్యాపారం చేస్తాను పోతున్నావా? దేనికి? ఆకర్షించబడ్డాడు. ఈడ ఉంటే ఇల్లు నాయన ఇదంతా, కానీ బయటికి పోతే రంగుల లోకం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. తాగాలన్నది తాగొచ్చు, తినాలన్నది తినొచ్చు, అవునా, ఉండాల్సిన అన్నట్టుగా ఉండొచ్చు. అంటే కోరికలని నెరవేర్చుకోవచ్చు అని బయలుదేరిండు అయ్యగారు. చివరికి ఏమైంది? ఉన్నదంతా కోల్పోయిండు. తినడానికి తిండి లేదు. నాకు భయంగా పాట, నిన్ను విడిచిన వేళ నీకు దూరమై తిని, దూరమైన వేళ దొంగలకు చిక్కి తిని, దొంగల చేతికి చిక్కిన వేళ
గాయపరచబడి తిని, గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా. స్తోత్రం చేద్దామా. ఏం చేసిరు? ఉన్నవారికి దోచుకొని ఏం చేసిర్రు? గబే గబే అని గుద్దిపడేసారు. బైబిల్లో రాశాడు ఆ విషయాలు కూడా. స్నేహితులను కూడా నమ్మొద్దని రాశాడు. ఆమెను చెప్పి కట్టుకోసారి. కొంతమంది ఉన్నారు దొంగ స్నేహితులు. తగిలారా మీకు ఎప్పుడన్నా? హలలో చెప్పడి కట్టుకోసారి. అవసరమైతే మనల్ని చంపి వాళ్ళు బాగుపడే టైప్ ఉంటారు స్నేహితులు కొంతమంది. దేవునికి మహిమగలను గాక. గట్టిగా చెప్తామా. దేవుని బిడ్డలారా, మనము పరదేశులము, యాత్రికులం అంట. ఆమేన్. మన దేశం ఏందండి? పరదేశం. దేవునికి స్తుతి కలుగును గాక. చివరిది ఏంటంటే నీ జనమేమి అంటాడు. ఏమన్నాడు? ఉందా అక్కడ? నీ దేశం ఏది, నీ జనం ఏది? మీరు చెప్పండి, మీ జనం ఏదో? మీ జనం ఏదమ్మా? అర్థం కావట్లేదా? ఒకసారి అన్యురాలైన రూతు ఏమంటుందో చూద్దాం. రూతు గ్రంథం 1:16. ఈమె అన్య మోయాబు దేశానికి సంబంధించిన ఆమె. ఈ నయోమేమో బెత్లెహేముకు సంబంధించిన ఆమె. ఈమెమో దైవ సంబంధమైన బిడ్డ, రూతేమో అన్య సంబంధమైన స్త్రీ. అయినప్పటికీ ఆమె తన అత్తతోటి ఏమంటుందో తెలుసిన? చదవాలి. 1:16. అంటున్నా, అమ్మ వద్దు కానీ నువ్వు ఉండమ్మా, ఇక్కడే ఉండమ్మా, మరలా నువ్వు జీవించమ్మా, మళ్ళీ ఒక పెళ్లి చేసుకోమ్మా, నువ్వు సుఖంగా ఉండమ్మా అంటే ఆమె అస్సలు ఇష్టపడతలేదు. అత్తమ్మా నిన్ను ఇడిచిపెట్టి నేను ఆడిపోతా. స్తోత్రం చెప్పి కట్టుకోసారి. హలో చెప్తామా కట్టుకోసారి. నిన్ను ఇడిచిపెట్టి నేనే ఆడిపోతా. నా చదవండి ఇప్పుడు బాగుంటుంది మాట. నీవు నివసించు చోటనే, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ఇంకా నీవు మృతి పొందు చోటను, నీవు మృతి పొందు చోటను నేను మృతి చెందదను, నేను మృతి చెందదను, అక్కడనే పాతి పెట్టబడెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన నిన్ను నన్ను విడదీయకుండును గాక. స్తోత్రం చెప్పండి కట్టుకోసారి. ఏం కోడలండి, కోడలు అనడానికి ఇంకో ఈ అర్హురాలు. చాలామంది పెళ్ళి కాగానే అంటారు, అయ్యో అయ్యా మనం ఏరు వండుకుందాం. ఏం వండుకుందాం? ఏరు వండుకుందాం. ఎందుకేందయ్యా నువ్వు మాంసం తెస్తావా? మాంసం తెస్తావా? నేను కడుపులో తినలేకపోతున్నా. నువ్వు పనులు తెస్తావా? నేను ఒకదాన్ని తినలేకపోతున్నా. అంటే నీ బాధ ఏంది? స్తోత్రం చెప్పరు కెట్టుకోసారి. ఇప్పుడు అత్త అంటే ఎవరు? నీకు భర్తనిచ్చిన తల్లి. దేవుని స్తోత్రం. మీకు 2 చేతులు జోడించి నా హృదయపూర్వకంగా మీ మేలు కోరి చెప్తున్నా. దేవుని మహిమగలను గాక. మీ అత్తలను ప్రేమించుడి. స్తోత్రం. తర్వాత మళ్ళీ మీరు ఏమవుతారో తెలుసా మీకు? మీరు అత్తలే అవుతారు. హల్లెలూయా. ఎట్లంట? బండ్లంట ఎడ్లు. స్తోత్రం చెప్పడికి ఎట్టుకోసారి. నిజమేనా అండి? ఆ బండి కడతాడా? ఎడ్లు ఉంటాయి, బండి ఉంటుంది. మళ్ళీ బండ్లకి ఏం కడతారు? మళ్ళీ ఎట్లనే. దేవుని మహిమగలను గాక. నేను ఒక మంచి మాటతో అంటున్నా. చాలామంది కోడలకి నచ్చవు కానీ తప్పదు, మరి బైబిల్ ఉన్నది చెప్పాలి మనం. స్తోత్రం చెప్పి కట్టుకోసారి. నీ తల్లిని ఎట్లా ప్రేమిస్తావో నీ అత్తని అట్లా ప్రేమించు. ఆమెను చెప్పి కట్టుకోసారి. ఒకవేళ ఆమెలో ప్రేమ లేకపోయినా, ఆమెలో కర్కశమే ఉన్నా, ఆమె కీడి చేసేదే అయినా సరే, ఆమె చెడ్డ గుణాన్ని ప్రదర్శించినా సరే, నీ మంచితత్వాన్ని ఆమె ఎదుట ప్రదర్శించు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి చెప్తామా. ఒక అత్త అండి ఎమ్మ కోపపడుతుంది కోడల మీద. చీటికి మాటి కోపపడుతుంది. ఆమెకి 2 కోడలు. చీటికి మాటి కోపపడుతుంది. అయితే ఒకసారి ఏమైందంటే అత్తకు అపాయం వచ్చింది. అపాయం వచ్చి ఒక కిడ్నీ పోయిందంట అత్తకి. అప్పుడు డాక్టర్లు అడుగుతారంట, అమ్మ ఈమెకు మ్యాచ్ అయ్యే కిడ్నీ అని ఉంటే తీసుకురాది వేస్తాం, లేకపోతే ఈమె బతకదు చచ్చిపోద్ది అని చెప్పేసి డాక్టర్లు అంటుంటే, అప్పుడు ఆ కోడలు, ఏ కోడలు తెలిసిన ఎప్పుడు అత్త ఆ కోడలను చూస్తేనే తిడుతుందంట. అత్త ఎప్పుడు తిడుతుందంట, ఆమెను చూస్తేనే అసలు ఓర్చుకోలేదంట. ఆ కోడలు పోయి ఏం చేసిందంటే డాక్టర్ దగ్గర పోయి, అయ్యా నాది మ్యాచ్ అవుతుంది ఏమో చూడయ్యా, నాకు సరిపోతుంది ఏమో చూడయ్యా, నా కిడ్నీ ఇస్తాం మా అత్తమ్మ కానీ ఆమె కోమలో ఉంది పిల్లరా, పోయి ఆమె టెస్ట్ చేయించి ఓకే అంటే ఈమె కిడ్నీ చేసి అత్తకు పెట్టిరంట.
మంచిగా ఇది కోలుకుంది. ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ తెల్లారి ఆ కోడలు వస్తుంది. ఏ కోడలు వస్తుంది? ఆ కోడలు చూస్తే నేను తాజ్మహల్ లెక్క పస్ అంటదిగా, ఆ కోడలు వస్తుంది. మళ్ళీ వచ్చేవారికల్లా మళ్ళీ అంటది, అత్త ఏమే నేను ఇంత బాధపడుతున్నా, నీకు ఇంకా తగ్గుతలేదా అని, నా కళ్ళ ముందుకు రావద్దంటే ఎందుకే నా ముందుకు వస్తామని ఇంకా తిడుతుంటే, అప్పుడు ఆమె మామ పోయి, అమ్మా ఎందుకు ఆమె మీద కోప్పడుతున్నావు, ఆమె చేసింది తెలిస్తే నువ్వు కాలు పట్టుకుంటావు, దేవునికి స్తోత్రం అని చెప్పి అప్పుడు చెప్పిందంట మామ. ఏమన్నా తెలిసిన, నీకు కిడ్నీ ఫెయిల్ అయితే, కిడ్నీ పోతే నువ్వు చస్తావంటే ఆమె నీకు కిడ్నీ ఇచ్చింది. దేవుని స్తోత్రం. మరి ఆ కోడలు ఏం చేసింది తెలిసిన, ఏమే కిడ్నీ అంటే ఊగా ఇస్తే నువ్వు ఇచ్చుకోగా నేను ఎందుకు ఇస్తాను, అది చిన్న కోడలు. స్తోత్రం చెప్పి పెట్టుకోసారి. చిన్న కోడలు ఏమన్నదండి, ఇస్తే నేను ఎంత బాగా నన్ను అంటావు, అంత అయిపోయింది, సావని రాదు అని గొడవ పెట్టుకుని ఇంటికి పోయింది. స్తోత్రం చెప్పరా పెట్టుకోసారి. కానీ ఈ కోడలు ఏం చేసిందంటే అత్త కోసం ఏమి ఇచ్చింది, కిడ్నీలు ఇచ్చింది. అప్పుడు అత్త తెలిసి ఏం చేసింది తెలిసిన, కాళ్ళు పట్టుకొని ఏడిచిందంట. దేవునికి స్తోత్రం కలను గాక. 2 చేతులు పైకెత్తి చెప్తామా హల్లెలూయా. ఎందుకంటే కోడలు గారు నీకు ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. మన జనం ఎవరంటే పరిశుద్ధులే మన జనం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా. ఎక్కడ ఆత్మీయులు ఉంటే అక్కడ కూడుకోవాలి, ఎక్కడ ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఉంటే అక్కడ మనం కలుసుకున్నప్పుడు ఏమైందంటే మనం మంచి విషయాలు షేర్ చేసుకుంటాం. అందుకే కీర్తన 1వ అధ్యాయం అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో అపహాసకులు కూర్చున్న చోట. ఈ కండిషన్ ఎప్పుడైతే క్రైస్తవులు తప్పుతారో ఖచ్చితంగా వాళ్ళు ప్రమాదాలలో పడతారు. దేవునికి స్తుతిగలను గాక. 2 చేతులు పైకి చెప్తామా, లేచి నిలబడదాం అందరం కూడా. చిన్న ప్రార్థన. మరి దేవుని బిడ్డ